దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 17th జూలై 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 11 and verse 25. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, క్షమాపణ, ఫర్గివ్నెస్ అండ్ అన్ఫర్గివ్నెస్. ఇక్కడ దేవునితో మన సంబంధము సరిగ్గా ఉండాలంటే, లేక దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే, ఎవరైనా మీకు విరోధంగా ఏమైనా మీకు చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, నా దగ్గరికి వచ్చినప్పుడు వారిని క్షమించి రండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. And when ye stand praying, forgive if ye have aught against any, that your Father also who is in heaven may forgive your trespasses. When ye stand praying, forgive. ప్రియ దేవుని పిల్లారా, అప్పుడు కానీ మీరు దేవుని యొక్క పరిధిలోనికి లేక దేవుని యొక్క ఆవరణంలోనికి మీరు ప్రవేశించలేరంటున్నాడు దేవుడు. అందుకే మీరు ప్రార్థన చేయకముందు ఫస్ట్ చేయాల్సింది, ఎవరైతే మీకు విరోధంగా చేశారో, మాట్లాడారో వారిని క్షమించాలి. క్షమించి అప్పుడు నాతో మాట్లాడండి అంటున్నాడు, నా సన్నిధిలోనికి రమ్మంటున్నాడు దేవుడు. అంటే క్షమించకుండా నీవు ఆయన సన్నిధిలోనికి ప్రవేశించలేవని అర్థము. సో ఇట్ ఈస్ అ రిక్వైర్మెంట్. ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ ఎ చాయిస్, ఇట్ ఈస్ అ మస్ట్. క్షమించడం అనేది ఇది ఇష్టము, నాకు ఇష్టము, నా ఇష్టము కాదండి. క్షమించడం అనేది మనకు అవసరము. దేవునితో సంబంధంలో ఉండాలంటే ఇది మనకు అవసరము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ యొక్క అపరాధములు, మీ పాపములను క్షమిస్తాడు. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మీ ప్రార్థనకి జవాబు రావటం లేదనుకుంటున్నారు? మొన్నటి దినాన ఒక సహోదరు ఫోన్ చేసి, నేను ప్రార్థన చేస్తున్నానండి, ఏం ఫలితం లేదండి అంటా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. నీవు అడ్డుతుంది క్షమించలేని పరిస్థితి. కొందరిని, కొన్ని పరిస్థితులను నువ్వు క్షమించలేకపోతున్నావు. చాలామంది అయితే వారిని క్షమించుకోలేకపోతున్నారు. నేను ఫలాంది తప్పు చేసేసాను, లేక ఫలాంది చేయకుండా ఉండవలసిన నా జీవితం ఇలా అయిపోవడం కారణం, యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ యువర్ సెల్ఫ్స్ ఆల్సో. నేనేనండి అని యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు క్షమించుకోలేకపోతున్నావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవునితో ఇంటిమెసీకి అడ్డుపడుతున్నాయి. ప్రార్థన అంటే దేవునితో ఇంటిమెసీయే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు విస్తారంగా ప్రార్థన చేసినా, ఎంత గట్టిగా చేసినా, ఎంత ఉదయకాలంలో చేసినా, రాత్రంతయు చేసినా, నీవు ఎవరి మీదైనా క్షమింపకుండా లేక వారి మీద ద్వేషము, పగ ఇంకా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, యూ కెనాట్ కమ్ టు మీ, యూ కెనాట్ అప్రోచ్ మీ. हिंदी में पढ़ेंगे मार्क रचित सुसमाचार, उसमें 11 अध्याय और 25 वचन पढ़ रहे हैं. जब कभी तुम खड़े हुए प्रार्थना करते हो तो यदि तुम्हारे मन में किसी की ओर से कुछ विरोध हो तो क्षमा करो, इसलिए कि तुम्हारा स्वर्गीय पिता भी तुम्हारे अपराध क्षमा करे. देखो, यहाँ पर क्षमा की बात की जा रही है. मतलब बिना क्षमा के हम परमेश्वर के पास आ ही नहीं सकते. देखो, बहुत अच्छी तरह लिखा, और जब कभी तुम खड़े हुए प्रार्थना करते हो
तो यदि तुम्हारे मन में किसी के और से कुछ विरोध है तो क्षमा करो। उन्होंने आपको गलत किया है, लेकिन प्रभु कहते हैं मेरे पास आने के लिए पहले उसे क्षमा कर दो। बहुत से क्रिश्चियन लोग हैं, बहुत से मसीहा के लोग हैं, क्षमा नहीं करते हैं, लेकिन प्रभु से प्रार्थना करते, कहाँ प्रभु बोलते हैं मेरे पास ही नहीं आ सकते आप, प्रार्थना दुआ तो सुना ही नहीं देगा मुझे, आप सुना नहीं सकते। जब तक आप क्षमा नहीं करेंगे आपकी दुआएं सुनाई नहीं जाएंगे। प्रिय भाइयों बहनों, क्षमा करना ना करना ऐसा कुछ भी नहीं है, क्षमा ही करना है, चॉइस नहीं है। बहुत से लोग परिवारों में बिना क्षमा के जी रहे हैं। आप तो పరమేశ్వర से दूर हैं. నువ్వు క్షమించలేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావంటే దేవునితో సంబంధమే లేదని చెప్తున్నాడు దేవుడు. దేవునితో సంబంధమే లేదంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్షమింపని ఒక దాసుడిని గురించి యజమానుడు ఏమంటున్నాడు తెలుసండి బైబిల్లో? చెడ్డ దాసుడా అంటున్నాడు. క్షమించకపోతే మనము చెడ్డవారం. అవును, వారు తప్పు చేశారు, కరెక్టే. వారు మనకు అన్యాయం చేశారు, కరెక్టే. వారు మనం వెన్నుపోటు పొడిచారు, కరెక్టే. కానీ క్షమించకపోతే దేవుడు నిన్ను చెడ్డవాడని పిలుస్తున్నాడు. He's calling you a bad person. It's written in Gospel of Matthew. Chapter 18, it is written that you are called a bad person, evil person. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఈరోజు ఇది వర్త్ కాదండి. నీవు పగపెట్టుకొని దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడము అది 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 బుద్ధి కాదు, బుద్ధిహీనత. సో లెట్ us all today submit ourselves to God. దేవుని యొద్ద మనము సమర్పించుకుందాం. ప్రభు నాకు సహాయం చేయండి. ఒకవేళ ఇంకా నేను ఎవరైనా క్షమించలేని పరిస్థితిలో ఉంటే నాకు సహాయం చేయ ప్రభు అని అడగండి. ఆస్క్ గాడ్ టు హెల్ప్ యూ అండ్ హీ విల్ హెల్ప్ యూ. ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు నీకు నీ ప్రార్థనకు జవాబు, నీకు నీ ఆశీర్వాదానికి అడ్డు, నీకు నీ స్వస్థతకి అడ్డు, నీకు నీ భాగ్యానికి అడ్డు ఏంటి తెలుసండి? క్షమించలేని పరిస్థితి, అన్ఫర్గివ్నెస్. ఈరోజు దానిని మనము చేద్దాము. బైబిల్ అంటుంది అది ఒక చేదు వేరంట. మొత్తం నీ జీవితాన్ని చేదు చేసేస్తుంది, నీ ఫైనాన్సెస్ని చేదు చేసేస్తుంది, నీ ఆరోగ్యంను నీ కుటుంబాన్ని చేదు చేసేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఫ్యామిలీలోనే మీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి ఉందేమో సరి చేసుకోండి. దేవుడు ఇచ్చిన ఆధిక్యతలోనికి మనము వెళ్దాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా అందరితో మాట్లాడడానికి స్తోత్రం. ఈ ఆరాధనలో ఉన్న వారు నాయన దేవా, ఎవరినైనా దేనినైనా క్షమించలేని పరిస్థితిలో ఉంటే ఈరోజు నాయన నీ కృప దయచేయమని అడగొచ్చున్నానయ్యా. అవును ప్రభా, నీ కృప లేనిదే మా వల్ల కాదు తండ్రి కొన్ని విషయాలు క్షమించుట. మాకు జరిగినవి మేము చేసుకున్నవి దేవా మీ కృప లేనిదే మేము క్షమించుకోలేము తండ్రి. మీరు కృప దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సహాయం చేయమని ప్రార్థన, కనిక్రమతో నీ బిడ్డలు నింపండి అయ్యా. అనారోగ్యం వారిని స్వస్థపరిచినందుకు స్తోత్రం నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్ చేస్తున్న వారు జాబ్స్లో దీవించినందుకు స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారిని దీవించిన, చదువుకుంటున్న వారిని దీవించి మంచిగా చదువుకుంటూ మంచి నాయన తండ్రి ప్రభా, దేవ తండ్రి ప్రభా, మంచిగా నాయన వారు ఎక్సలెంట్ కృప దయచేయమని అడుగుచున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయాకిటం ధరింపు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఇక శ్రమంలో రక్షకుడా నాయన తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరి పరిచయం అంతట్లో మీ సహాయంకే స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ దేవ తండ్రి, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని మేము పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.